ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మతోన్మాద బీజేపీని ఓడించి నిత్యావసర సరుకుల ధరలతో పాటు కూరగాయల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి కారణమైన బీజేపీని ఓడించి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. స్థానిక ప్రకాశం గంజి, కూరగాయల మార్కెట్, టవర్ సర్కిల్, లేబర్ అడ్డ ప్రాంతాలలో కరపత్రాలు పంచుతూ, అలాగే తరాజులో ఒక పక్క బండి సంజయ్, ఒక పక్క రాజేందర్ రావు ఫోటో పెడుతూ మొగ్గు అంటే గెలుపు రాజేందర్ రావు వైపే ఉంది. కమ్యూనిస్టుల మద్దతుతో కూడా రాజేందర్ రావు గెలుపు నల్లేరుపై నడకలాగా ఉంటుందని ప్రజలు కూడా అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు గతంలో గెలిచినటువంటి బండి సంజయ్ అభివృద్ధి చేయకుండా కేవలం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలతో పాటు రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల చావులకు బీజేపీ ప్రభుత్వం కారణమైంది. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించారు. మహిళలు అక్కడ మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే నరేంద్ర మోడీ కన్ను కూడా అటువైపు చూడలేదు. అట్లాగే మహిళా రెగ్యులర్ల పైన కూడా బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగికంగా వేధిస్తే బీజేపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. ఒక పక్క మేము దేశభక్తులము, జై జవాన్ జై కిసాన్ అని చెప్తూనే ఈరోజు జై జవాన్ కానీ, కిసాన్ కానీ, కార్మికులకు కానీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మేడగా గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము.